అందరికీ నమస్కారం మిత్రులారా. కువైట్లో మనం పని చేసుకొని మన కుటుంబాలను పోషించుకోవాలనుకుంటున్నారా? మన ఆర్థిక స్థితిగతుల్ని మెరుగుపరుచుకోవాలనుకుంటున్నారా? అటైతే చాలా జాగ్రత్తగా మనం వచ్చినటువంటి పనిని మాత్రమే మనం చేసుకుంటూ మన జీవితాన్ని కువైట్లో కొనసాగించాలి. ఏ మాత్రం మనకు తెలుసో తెలియకో కొన్ని సమస్యలలో చిక్కుకుంటూ ఉంటాం, కొన్ని విషయాల్లో మనం ఐక్యమైపోతూ ఉంటాం. కాబట్టి చాలా జాగ్రత్త. ఎందుకంటే చాలా సందర్భాల్లో మీకు అందరికీ కూడా చెప్పి ఉంటాను. ఇప్పుడు నిన్న జరిగినటువంటి ఒక విషయం ఏమంటే, ఇప్పుడు కువైట్లో ప్రతి ఒక్కరు కూడా వీసా తీసుకుని కువైట్కి వచ్చేది ఒక ఎత్తు అయితే, ఇక్కడ అకామా జరిగిన తర్వాత ఆ సివిల్ ఐడి కోసం ఏదైతే బతాకా అంటారో ఆ బతాకా కోసం ఈ అడ్రస్లని దీనికోసం చాలా తికమక పడుతుంటారు, చాలా టెన్షన్ తీసుకుంటుంటారు. ఆ బతాకా వస్తే గానీ మనకు అక్కడ ఉద్యోగాల్లో కావచ్చు, ఇంకొక చోట కావచ్చు, మనకు చేర్చుకునే పరిస్థితి కూడా ఉండదన్నమాట. దానికోసం ఏం చేస్తున్నారంటే, ఎక్కడైనా బయట 120 దినాల్లో, 80 దినాల్లో, 100 దినాల్లో, 150 దినాల్లో ఎలాగోలా తొందరగా చేయించుకోవాలన్న ఉద్దేశంతో మనందరం కూడా ఆ పని కోసం, ఆ బతాకా కోసం మనందరం కూడా డబ్బులు ఇచ్చి వెళ్తూ ఉంటాం. ఇది డబ్బులు ఇచ్చి చేయించుకున్న వాళ్ళు కొంతమంది, డబ్బులు తీసుకున్న వాళ్ళు కొంతమంది అయితే మధ్యలో అదో పలానా చోట చేస్తారు అని చెప్పి మధ్యలో ఉండేవాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్ గా చిక్కుల్లో చిక్కుకుంటున్నారు. ఈ రోజు నిన్న జరిగినటువంటి సంఘటనలో మనకు తెలిసినటువంటి సోదరులు కూడా దీంట్లో చిక్కుకొని ఈ రోజు కటకటాలు వెనకాల ఉన్నారు. కాబట్టి చాలా జాగ్రత్తగా, మీరేమో ఒక మంచి చేయాలని చెప్పి ఒక సలహా ఇస్తారు, కానీ ఆ సలహాని మిమ్మల్ని చిక్కుకునేట్టుగా చేస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఏదైతే డబ్బులు మనందరం కూడా చూస్తున్నాం. ఈ డబ్బులన్నీ కూడా మనము బ్యాంక్ ద్వారా కాకుండా ఉండి తరఫున పంపించుకునే దానికి చాలా మంది మగ్గు చూపుతుంటారు. ఎందుకంటే మనకు అక్కడ ఏదో 3-4 దినాలు తగ్గుతుందని చెప్పో, లేకుంటే ఆ కమిషన్ తక్కువ అవుతుందని ఈ విధంగా అని చెప్పి అది చేస్తున్నటువంటి వ్యక్తుల్ని కూడా నిన్న ఈరోజు పూర్తిగా ఒక నిఘా పెట్టి వాళ్ళందరినీ కూడా పట్టుకొని వేరు పారేస్తున్నారు. వాళ్ళ డబ్బులంతా కూడా సేకరించి ఆ డబ్బుల ద్వారా ఏదో గోల్డ్ సంథింగ్ ఇండియాకి పంపించుకొని దాన్ని అమ్ముకొని ఈ బిజినెస్ మొత్తం ఎక్కడ ఎవరెవరికి పంపించారు, ఎంత గోల్డ్ తీసుకున్నారు, ఆ గోల్డ్ను కూడా ఎయిర్పోర్ట్లో అక్కడ ఇక్కడ పట్టేసి సీజ్ చేసి దాని ద్వారా లింక్ ద్వారా ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరినీ కూడా పట్టుకుంటున్నారు. ప్లీజ్ దయ ఉంచి ఇలాంటి వాటికి చాలా దూరంగా ఉండాలని చెప్పి మీ అందరి శ్రేయస్సు కోసం చెప్తున్న మిత్రులారా, మీరు 10 మందికి చేరువేయండి. ఇలాంటి చిక్కుల్లో ఎవరే కానీ చిక్కుకోవద్దని చెప్పి మరీ మీకు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.